అందరికీ నమస్తే. నా పేరు రజితారెడ్డి. తెలంగాణలో శాంతి భద్రతలు ఎందుకు ఇంతగా క్షీణించినాయి? హైదరాబాద్ నడిబొడ్డున సీనియర్ ఐపీఎస్ అధికారి భార్యను మర్డర్ చేస్తే ఇప్పటి వరకు వాళ్ళని పట్టుకునే పరిస్థితి లేదు. మరి సీనియర్ ఐపీఎస్ అధికారి భార్యను హత్య చేస్తే దిక్కు లేదు. మరి సామాన్య ప్రజలకు ఏమన్నా అయితే ఎవరండి దిక్కు? మరి ఈ ఘటన ప్రజల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. హైదరాబాద్ నడిబొడ్డున ఐపీఎస్ అధికారి కుటుంబానికి భద్రత లేకపోతే మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎందుకు ఇంతగా క్షీణించినాయి? మరి దీని మీద ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 2024వ సంవత్సరంలో 18% క్రైమ్ రేటు పెరిగింది. అది కూడా ఆడవారి మీదనే. మరి రైజింగ్ తెలంగాణ అంటే ఇదేనా? పట్ట పగలు కరీంనగర్ నడిబొడ్డున బంగారం దోపిడీ చేస్తే దిక్కులేదు. ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల మీద దాడి చేస్తే కూడా ఆపే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ నాయకుల మీద మాత్రం రాజకీయ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో అధిక క్రైమ్ రేట్ ఎక్కడ జరుగుతుందంటే తెలంగాణలోనే అని చెప్పి నిన్ననే కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. మరి రోడ్ల మీదనే కత్తులతోని అటాక్ చేస్తూ, అరాచకాలు చేస్తూ, మర్డర్లు చేస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఇవాళ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంటే పోలీసు యంత్రాంగమే కావచ్చు, ప్రభుత్వమే కావచ్చు, ఏం చేస్తున్నారు అనేది నేను అడుగుతా ఉన్నా. ఇవాళ విద్యార్థులు గంజాయి మత్తులో తేలిపోతున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి లా అండ్ ఆర్డర్ ని చేతిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఇట్లా అధోగతి పాలు చేస్తా ఉన్నాడని నేను అడుగుతా ఉన్నాను.